వెల్కమ్ టు క్యూనోస్. 6 గాలాలు కష్టపడి సంపాదించి పైసా పైసా కూడబెట్టిన డబ్బుతో బంగారం కోసం ఆర్డర్ ఇస్తే ఆ డబ్బుతో ఉడాయించిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌలతాబాద్ గ్రామంలో జరిగింది. 6 గాలం కష్టపడి పైసా పైసా కూడబెట్టి కూతురు పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఒక గోల్డ్ స్మిత్కి బంగారాన్ని 5 తులాల బంగారాన్ని ఇచ్చి కమ్మలు బుట్టాలు నెక్లెస్ పుస్తెలతాడు చేయమని ఆర్డర్ ఇస్తే దానికి ఛార్జ్ కూడా 90,000 రూపాయలు ఛార్జ్ కూడా ఇస్తే ఆ బంగారము 90,000 తీసుకొని ఉడాయించిన ఘటన చోటు చేసుకుంది. దీంతో బాధితులు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ఆందోళన అయితే చేశారు. అయితే ఆయన ఎవరైతే ఆ గోల్డ్ స్మిత్ ఉన్నాడో ఆయన అక్కడ ఆ ఇంట్లో లేడు. వాళ్ళ తల్లిదండ్రి అన్నదమ్ములు ఉన్నారు, కానీ ఆయనకున్న సొంత ఇల్లు ఉన్నప్పటికీ కూడా ఒక షాప్ పెట్టి ఆ షాప్లో మొత్తం డబ్బులు తీసుకొని ఉడాయించిండు. అయితే ఆ ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వీళ్ళు వడ్డేపల్లికి చెందిన గ్రామస్తులు, వాళ్ళు అదే గోల్డ్ స్మిత్ దగ్గర ఆయన ఎన్నోసార్లు బంగారం చేయించాడు. నమ్మి ఆ గోల్డ్ స్మిత్ను వ్యాపారిని నమ్మి ఆయనకైతే 5 తులాల బంగారం 90,000 రూపాయలు అయితే ముట్ట చెప్పారు. ఇప్పుడు ఆ కుటుంబం ఎంతో ఇబ్బందుల్లో పడిపోయింది. తీవ్రంగా నష్టపోయారు. వాళ్ళు రోజు కూలి పని చేసుకునే వ్యక్తులు 5 తులాల బంగారం అంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఎంత 1,50,000 వరకు ఉన్నది బంగారము, 7,50,000 వరకు బంగారము. తర్వాత ఇది ఓ 90,000 రూపాయలు, దాదాపు 8 లక్షల రూపాయల వరకు నష్టపోయారు. ఒక సాధారణ కుటుంబం, పేద కుటుంబం 8 లక్షల రూపాయలు నష్టపోతే ఎట్లుంటుందో పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఈ సంఘటన ఆ గోల్డ్ స్మిత్ కుట్రను అయితే వీళ్ళు పసిగట్టలేకపోయారు గ్రామస్తులు. ఎందుకంటే ఆయన ఇప్పుడు అన్ని పెళ్లిళ్ళు ఉన్నాయి, వీళ్ళు ఆ బంగారం ఆయనకు ఆర్డర్ ఇచ్చి నవంబర్ నెలలో ఆర్డర్ ఇచ్చిరు. అయితే పెళ్లిళ్ళు ఉన్నాయన్న సాకు చెప్పి ఆ గోల్డ్ స్మిత్ ఈ బంగారాన్ని ఎట్లయినా కొట్టేయాలన్న ఉద్దేశంతో ఆ షాపును కూడా బంద్ చేసి వెళ్ళిపోయాడు. అయితే వీళ్ళే ఉన్నారా ఇంకెవరైనా ఉన్నారా ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే ఇటు విషయాన్ని బాధితులు అయితే పోలీసుల వరకు వెళ్ళారు. పోలీసులు బాధితులనే బెదిరించి మీరు ఎవరు ఇమ్మన్నారు, వాళ్ళకి ఎందుకు ఇచ్చిరని ఉల్టా వీళ్ళనే బాధితులనే అన్నట్టు బాధితులైతే మనకు తెలిపారు. ఈ సంఘటన జరిగి 2 నెలలు అవుతున్నా ఇంతవరకు పోలీసులు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా ఆ గోల్డ్ స్మిత్ పారిపోయిన గోల్డ్ స్మిత్ని ఇంతవరకు తీసుకురాలేదు. కానీ దీని వెనక ఇంకా ఎన్నో ఎన్నో కుటుంబాల వ్యధ ఉంది. ఎన్నో కుటుంబాలు నష్టపోయారు. ఎన్నో కుటుంబాల బంగారం కూడా పోయినట్టు వెనుకిడి ఉంది. అయితే చూద్దాం పోలీసులు మరి ఎందుకు పట్టించుకోవట్లేరు. పేదలకు నష్టం జరిగితే కనీసము పేదలు కంప్లైంట్ చేసినా కానీ కూడా ఇంతవరకు ఎవరైతే గోల్డ్ స్మిత్ ఉన్నారో ఇంతవరకు ఆయన మీద చర్యలు తీసుకోలేదు. ఇంతవరకు ఆయనను అరెస్ట్ కూడా చేయలేదు. చూద్దాం మరి ఇది ఎంతవరకు వస్తుంది. పోలీసులకు క్యూన్యూస్ ప్రతినిధి కూడా వివరణ కోసం ప్రయత్నించగా, ఎస్ఐకి వివరణ కోసం ప్రయత్నించగా ఆయన ఫోన్లకు అయితే అందుబాటులోకి రాలేడు. చూద్దాం ఎంతవరకు. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.